జై శ్రీరామ్. గత వారం రోజుల నుంచి కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనం అందరం తెలుసుకుంటూ మన మనస్సుని శుద్ధం చేసుకున్నాం. అటువంటి శుద్ధమైన మనస్సుతో కాశీకి వెళుతున్నాం. నేను ఒక్కడనే కాదు, మీరందరూ కూడా మీ అందరి మనస్సుల్ని కాశీకి తీసుకువెళుతున్నా నేను. అలా మనందరం కాశీకి వెళుతున్నాం మనం శుద్ధమైన మనస్సుతో. ఇక అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము? కర్మ చేయాలి. ఊరికే వెళ్ళటం వల్ల అంత ప్రయోజనం ఉండదు. యోగ భూములు అవన్నీ కూడా, కాశీ అటువైపు అంతా కూడా యోగ భూములు అంటారు. మనం ఉన్నది కర్మభూమి. ఇక హిమాలయ పర్వతాలు అవన్నీ కూడా తపోభూములు. వాటికి వెళ్ళాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి, అటువంటి చోటికి పవిత్ర స్థలాలకు వెళ్ళాలంటే. కాబట్టి మనమందరం కాశీకి వెళుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు విశ్వనాథుడి ఆలయం దగ్గరికి చేరుకోవటం జరుగుతుంది. ఇక కర్మ చాలా ప్రధానమైంది. మంచి కర్మలు చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మిక కర్మలు. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తణం కర్మ ఫలం దత్వా నివర్తతే. మంచి కర్మలైనా సరే చెడు కర్మలైనా సరే ఆ ఫలితం మనకు వచ్చి తీరుతుంది అని మనకు సనాతన ధర్మం, మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎక్కువ సత్కర్మలు చేస్తూ ఉంటాం, మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి కర్మ ప్రధానమైంది. కాబట్టి అటువంటి యోగ భూములకు వెళ్లి చేసేటటువంటి కర్మ అక్షయ పుణ్య ఫలితాలని ఇస్తుంది. అందుకు మనము కాశీకి వెళుతున్నాం. మీ అందరూ కూడా నాతో పాటు కాశీకి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారంటే మీ అందరి మనస్సు కూడా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు వినటం వల్ల కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అయిపోయింది, విశ్వనాథుడి చరణాలయం మీద మనస్సు లగ్నం అయిపోయింది మీ అందరిది. కాబట్టి నాతో పాటు మీరు కూడా కాశీకి వస్తున్నారు. ఎల్లుండి కర్మ చేస్తున్నాం, అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం. ఏమిటా ఆధ్యాత్మిక సాధన? 9 మహామహిమాన్వితమైన దేవతలకు పూజలు. భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి సన్నిధిలో చదివి 9 మహామహిమాన్వితమైన దేవతలకు పూజలు, 9 హోమాలు, అద్భుతమైనటువంటి 9 హోమాల్ని చేస్తున్నాం మనం. నేను కాశీకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను. రేపు మొత్తం ఎల్లుండికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు అన్నీ కూడా జాగ్రత్తగా కాశీలో తీసుకొని హోమగుండాన్ని ఆవు పేడతో అలుక్కొని ఆవు పాలు తీసుకొని జాగ్రత్తగా ఎల్లుండి పూజలు చేయబోతున్నాము. మీ అందరి మనస్సు, మీరు ఏం చేస్తున్నా సరే మనస్సులో విశ్వనాథ 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 అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఎల్లుండి ప్రధానంగా జపించండి. అక్కడ మీ గోత్రనామాలతో పూజలు జరుగుతూ ఉండగా ఒకవేళ గోత్రనామాలు పంపించని వాళ్ళు కూడా చదవచ్చు భగవన్నామం, విశ్వనాథుడి నామాన్ని. కాశీ విశ్వనాథాయ నమః, కాలభైరవాయ నమః, ఈ నామాల్ని మనస్సులో జపిస్తూ ఉండండి. నేను అక్కడ చేస్తున్న అభిషేకాల్ని, హోమాల్ని మనస్సులో ధ్యానిస్తూ చక్కగా విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ ఉండండి. ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక ఫలితం వస్తుంది. తద్వారా అన్ని సమస్యలు తీరిపోతాయి. గురుగారండి ఫలానా సమస్యతో బాధపడుతున్నావు, ఏం చేయమంటారు అంటారు. ఇవన్నీ అవే సమస్యల నివారణకు మనము కాశీని స్మరిస్తూ ఉన్నాము. కాశీలో మీ గోత్రనామాలు ఉచ్చరించి పూజలు చేయడం జరుగుతోంది. మీరు మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచుతున్నారు, విశ్వనాథుడి నామాన్ని జపిస్తున్నారు. ఇదంతా సాధనే. మనం గత వారం రోజుల నుంచి చేస్తూ ఉన్నాం మనం. ఇదంతా కూడా మీకుండేటటువంటి అన్ని సమస్యలని కూడా భస్మం చేసేస్తుంది, అన్ని దోషాల్ని భస్మం చేస్తుంది, అన్ని కష్టాలను తొలగిస్తుంది, ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇదంతా సాధనే. కొత్తగా చేయడానికి ఏమీ లేదు. నేను చెప్పినట్లు మీరు చక్కగా ఆచరిస్తున్నారు. మనస్సులో విశ్వనాథుడిని నామాన్ని జపిస్తూ ఉన్నారు. ఒక్కసారి జపించినా చాలు విశ్వనాథుడి నామం. ప్రతిరోజు అనేక మార్లు కాశీ 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 అని వింటున్నారు.
అనేక అద్భుతమైన శ్లోకాలు కాశీఖండంలో తెలియజేసినటువంటి అనేక అద్భుతమైనటువంటి శ్లోకాల్ని మీరు భక్తితో వింటున్నారు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఎటువంటి భయము పడవలసిన ఆవశ్యకత లేదు. అనేక శుభ పరంపరాభివృద్ధి కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కలుగుతుంది మీకు. కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కాశీకి చేరుకోవడం జరుగుతుంది. భూలోక కైలాసం కాశీలో వారాణసిలో అవిముక్త క్షేత్రం. మనం అవిముక్త క్షేత్రంలో హోమాలు చేస్తున్నాం. మనం త్రిశూలంలో ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం, 3 ఖండాలు మధ్యలో ఉన్నటువంటిది విశ్వనాథ ఖండం. అటువంటి విశ్వనాథ ఖండంలో మనం పూజలు చేస్తున్నాం, హోమాలు. కాబట్టి అక్షయ పుణ్య ఫలితాలే చెప్పాను కదా. ఇన్ని రోజుల నుంచి అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇంకా తెలుసుకుంటాను నేను, మీకు అందరికీ కూడా ఇంకా తెలియజేస్తాను కాశీ గురించి. ₹1 పెట్టుబడి పెడితే మనకు వెంటనే ₹1 కోటి ఇచ్చేది కాశీ. అంటే ఆధ్యాత్మిక ఫలితం. ఒక్కసారి కాశీలో విశ్వనాథ అంటే చాలు, 1 కోటి సార్లు విశ్వనాథ అన్న జపం చేసిన ఫలితం లభిస్తుంది. ఒక్క రుద్రాభిషేకం చేస్తే 1 కోటి సార్లు రుద్రాభిషేకం చేసిన ఫలితం లభిస్తుంది. అందరూ స్వయంభూ దేవతలే. ఒక్క స్వయంభూ దేవతను పూజిస్తే 1 కోటి మంది స్వయంభూ దేవతల్ని పూజించిన అక్షయ పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. కాబట్టి అటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రానికి మనమందరము వెళుతున్నాము, మనమందరము పూజలు చేస్తున్నాము. విశ్వనాథుడు మనకిచ్చేటటువంటి అక్షయ పుణ్య ఫలితాలు మనమందరము పొందుతున్నాము. నేను తరించాలి కదా, నేను విశ్వనాథుడు అనుగ్రహం పొందాలి కదా. కాబట్టి మీకందరికి కూడా, మీ అందరి కోసం, మనందరి కోసం కాశీకి వెళుతున్నా నేను. మీరు ఆ భావనతో ఉండి మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. ఉగాది రోజు నేను చేసేటటువంటి పూజలు అంటే కొన్ని స్వయంభూ దేవతల్ని వీడియో తీయనివ్వరు, కొన్నేమిటి వేటిని తీయకూడదు కూడా. స్వయంభూ దేవతల్ని వీడియోలు తీయకూడదు. నేను చేసేటటువంటి హోమాలలో చిన్న చిన్న వీడియోలు తీసి పంపిస్తాను. మనస్సు ఏకాగ్రతతో పూజలు హోమాలు చేయాలి. ఇది ఒక సినిమా కాదు కదా. మనం హోమాలు ఇవన్నీ కూడా సినిమా కాదు. సినిమా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇవి చక్కగా భక్తితో చేసేటటువంటి కార్యక్రమాలు. మీకు అక్షయ పుణ్య ఫలితాలు రావాలనేది నా తపన. నాకు కూడా మనందరికీ అక్షయ పుణ్య ఫలితాలు రావాలనేది తపన. కాబట్టి చిన్న చిన్న వీడియోలు ఊరికే మీ మనస్సు లగ్నం కావడం కోసం కాశీ మీద చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను. ఇక నేనేమో విశ్వనాథుడికి మీ గోత్రనామాలతో అభిషేకం చేసి 9 హోమాలు చేసి 3 బ్రాహ్మణోత్తములకి అన్నదానం చేయడం జరుగుతోంది. కాబట్టి నేను ఒక్కడనే వెళుతున్నాను. కాబట్టి నేనే వంట చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చేసి విశ్వనాథుడికి నివేదించి బ్రాహ్మణులకు అవపోసన వేయడం జరుగుతుంది మీ గోత్రనామాలతో. ఇక ధూళిపాళ విరూపాక్షం అన్నయ్య గారు, మూర్తి గారు, మహానుభావులు, వారు మీ గోత్రనామాలు చదివి ఉగాది రోజు విశ్వనాథుడికి అభిషేకము, ఒక 4-5 దేవతలకు పూజలు చేస్తారు వారు. అవన్నీ ఏమిటనేది వివరంగా తర్వాత తెలియజేస్తాను. అక్కడ యూపీ బ్రాహ్మణులు కూడా ఆహ్వానించడం జరిగింది, వేద పండితుల్ని. శుక్ల యజుర్వేదం, మాదేమో కృష్ణ యజుర్వేదం, మనది. అటువైపు వాళ్ళది శుక్ల యజుర్వేదం. కాబట్టి వాళ్ళని కూడా రమ్మని, వాళ్ళతో ఒక 4 దేవతలకు పూజలు, మీ గోత్రనామాలు చదివి వాళ్ళకు వరుణ ఇవ్వటం అంటామన్నమాట. అంటే ఈ భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి పూజ చేస్తున్నాను అని సంకల్పం చేయడం జరుగుతుంది. నేను మీ గోత్రాలు చదివి ఆ తర్వాత ఫలానా బిందు మాధవుడికి ఈ భక్తులందరికీ కూడా శుభాలు చేకూరాలి, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి మీరు పూజ చేయండి అని ఒక బ్రాహ్మణుడికి, ఇంకో బ్రాహ్మణుడికేమో గంగమ్మ తల్లికి పూజ చేయండి అని, ఇలా మొత్తం 9 దేవతల్ని ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరు ఏ దేవతకు పూజ చేయగలరో ఆలోచించి వాళ్లకు నేను ఆ యొక్క బాధ్యతను అప్పజెప్పడం జరుగుతుందన్నమాట. మీ అందరి తరఫున నేను తీసుకుంటున్నాను బాధ్యత. నేను సంకల్పం చదివి, మీ గోత్రనామాలు చదివి వాళ్లకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా
పూజలు చేసి మీకు అద్భుతమైనటువంటి తీర్థ ప్రసాదాలు ఏప్రిల్ 10వ తేదీలోపు మీకు అందే విధంగా పంపిస్తాను అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, కాశీ వెళ్ళిన తర్వాత చక్కగా గంగమ్మ తల్లిని, అనేక అద్భుతమైన ఆలయాల్ని వీడియోలు తీసి మీకు పంపించే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.